హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యా వేదిక. ఇది నిన్న అప్లోడ్ చేసిన వీడియోకి కంటిన్యూషన్ అనమాట. మనం ఇప్పుడు 6th క్లాస్ తెలుగులో ఉన్న భాషాంశాలన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నాము. నెక్స్ట్ లెసన్ వచ్చేసి త్రిజట స్వప్నము. ఇందులో ఉన్న భాషాంశాలు ఒకసారి చూద్దాం. ఇంతి అంటే శ్రీ, కోటీరం అంటే కిరీటం, ఉర్వి అంటే భూమి, రాఘవుడు అంటే రాముడు, లెస్స అంటే గొప్పది లేదా బాగుగా అని అర్థాలు వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి పర్యాయ పదాలు ఇవ్వడం జరిగింది. చూడండి, సంతోషించాడు ఎలమితో అంటే ఎలమి అన్న సంతోషం అన్న ఒకటి. ఎలమి అంటే సంతోషం అని, భూమి అంటే ధరణి, ధరణి అన్న భూమి అన్న ఒకటి. నెక్స్ట్ మాట అన్న ఉక్తి అన్న ఒకటి, కాంతి వెలుగు ఒకటే, కరుణ దయ ఇవి ఒకటే. ఇవన్నీ కూడా సమానార్థక పదాలు. నెక్స్ట్ ఇక్కడ ప్రకృతి వికృతులు ఇవ్వడం జరిగింది. భాష బాస, అంబ అమ్మ, నిద్ర నిదుర. మనం యాక్చువల్గా అమ్మ ప్రకృతి అనుకుంటాం, కాదు, అంబ ప్రకృతి, అమ్మ వికృతి. నెక్స్ట్ వ్యాకరణంలో సవర్ణ దీర్ఘ సంధి గురించి ఇవ్వడం జరిగింది. ఆ ఈ ఊరులకు అవే వర్ణాలు, అవే సవర్ణాలు పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ వర్ణానికి ఆ సవర్ణాలు అవుతాయి, ఊ వర్ణానికి ఊ మరియు ఊలు సవర్ణాలు అవుతాయి, ఈ వర్ణానికి ఈ మరియు ఈలు సవర్ణాలు అవుతాయి, రూ వర్ణానికి రూ మరియు రూలు సవర్ణాలు అవుతాయి. సో ఆ ఈ ఊరులకు అవే అచ్చుల పరమైతే వాటి దీర్ఘాలు ఏకాదేశంగా వస్తాయి. అది సవర్ణ దీర్ఘ సంధి సూత్రం. సవర్ణ దీర్ఘ సంధి అనేది సంస్కృత సంధి. సో సంస్కృత పదాల మధ్య జరిగే సంధిని సంస్కృత సంధి అంటారు. ఎగ్జాంపుల్స్ చూద్దాం. శుద్ధాత్ముడు, శుద్ధ ప్లస్ ఆత్ముడు, రామాలయము, రామ ప్లస్ ఆలయము, రవీంద్రుడు, రవి ప్లస్ ఇంద్రుడు, కవీంద్రుడు, కవి ప్లస్ ఇంద్రుడు, భానుదయము, భాను ప్లస్ ఉదయము, గురుపదేశము, గురు ప్లస్ ఉపదేశం, పితృణము, పితృ ప్లస్ రుణం, మాతృణము, మాతృ ప్లస్ రుణం. ఇక్కడ విద్యార్థి చూడండి, విద్యా ప్లస్ అర్ధి. మనకి ఈ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. ఎలా అంటే విద్యార్థిని విడదీయండి అని, విద్యా ప్లస్ అర్ధి, విద్యా ప్లస్ అర్ధి అని అడుగుతారు. సో కేర్ఫుల్గా చదువుకోండి. విద్యా ప్లస్ అర్ధి విద్యార్థి. కవి ప్లస్ ఈశ్వరుడు కవీశ్వరుడు, కోటి ప్లస్ ఈశ్వరుడు కోటీశ్వరుడు, వధూ ప్లస్ ఉపేతుడు వధూపేతుడు, దేవా ప్లస్ ఆలయం దేవాలయం. ఇవన్నీ కూడా సవర్ణ దీర్ఘ సంధికి ఉదాహరణలు. నెక్స్ట్ ఇక్కడ సంయుక్త వాక్యాల గురించి ఇవ్వడం జరిగింది. తెలుసు మనకి సంయుక్త వాక్యం అంటే ఒకటి కంటే ఎక్కువ సమాపక క్రియలు ఉంటాయి. త్రిజట బాధపడింది, ద్విజట బాధపడింది. ఇక్కడ త్రిజట బాధపడింది సామాన్య వాక్యం, ద్విజట బాధపడింది సామాన్య వాక్యం. ఈ రెండు కలిపి సంయుక్త వాక్యంగా ఎలా తయారు చేయాలంటే త్రిజట ద్విజటలు బాధపడ్డారు అలాగా. నెక్స్ట్ ఇక్కడ ప్రశ్నార్థక వాక్యాల గురించి ఇవ్వడం జరిగింది. మనం ఎవరినైనా ప్రశ్నించినట్టుంటే అవి ప్రశ్నార్థక వాక్యాలు. క్వశ్చన్ మార్క్ ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ త్రిజట ఏం మాట్లాడుతుంది, సీత ఎందుకు బాధపడింది, ఇలా క్వశ్చన్ చేస్తే అవి ప్రశ్నార్థక వాక్యాలు. ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తే ఆశ్చర్యార్థక వాక్యాలు. ఆహా ఎంత బాగుందో, ఔరా సీతారాముల రథం ఎంత ముచ్చటగా ఉందో. సో ఇలాంటి వాక్యాలన్నీ ఆశ్చర్యాన్ని తెలియజేస్తాయి కాబట్టి అవన్నీ ఆశ్చర్యార్థక వాక్యాలు. నెక్స్ట్ లెసన్ వచ్చేసి డూడు బసవన్న. భాషాంశాలు చూద్దాం. మకాం అంటే నివాసం, మకాం వేశారంటారు కదా, సో నివాసం ఉన్నారని, నివాసం. ఆప్యాయం ప్రేమ, అనుగుణం అంటే తగినట్లుగా, కనుమరుగవడం అంటే కనిపించకుండా పోవడం లేదా మాయం అవడం అని అర్థం. నెక్స్ట్ ఇక్కడ పర్యాయ పదాలు ఇచ్చారు. నాన్న తండ్రి జనకుడు, ఉదకం అంటే నీరు జలం, వృషభం ఎద్దుకి బసవయ్య. ఇక్కడ చూడండి, పై వాటిలో బసవయ్య అనే పదానికి సమానార్థక పదాలు గుర్తించండి అన్నారు. వృషభం ఎద్దు, బసవయ్యకి వృషభం ఎద్దు పర్యాయ పదాలు. నెక్స్ట్ గోవు దేనువు, ఆవుకి. పాదపం అంటే చెట్టు. అలాగే సంతోషం ఆనందం సంతసం. నెక్స్ట్ ఇక్కడ పదబంధాలకు విశేష అర్థాలు అంటే జాతీయాలన్నమాట. ఇవన్నీ పదబంధాలనే జాతీయాలని కూడా అంటాము. రూపుమాపు అంటే నాశనం చేయు. పట్టుకుని వేలాడు అంటే నిజంగా పట్టుకుని వేలాడడం కాదు, వదిలిపెట్టకుండా ఉండడం అని. కాలు దువ్వు అంటే తగువుకి సిద్ధం అవడం. తిలోదకాలు ఇవ్వడం అంటే సంబంధం లేదా అనుబంధం తెంచుకోవడము. ఇవన్నీ కూడా జాతీయాలు. ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనకి గుణసంధి గురించి ఇవ్వడం జరిగింది. గుణములు అంటే చెప్పుకున్నాం, ఏవో అర్లు,
సో ఏవార్లను గుణములు అంటారు. అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏవార్లు ఏకాదేశంగా వస్తాయి. ఈ ఊరులు అంటే ఈ ఊ రు మరియు రు. సో అకారానికి అంటే ఆ కానీ ఆకి కానీ ఈ ఊరులు అంటే ఈ ఊ రూరులు పరమైతే క్రమంగా ఏవార్లు వస్తాయి. సో ఏవార్లను గుణములు అంటాం కాబట్టి సో ఇది గుణసంధి సూత్రం అన్నమాట. ఇక్కడ చూడండి, మహా ప్లస్ ఈషా మహేష, మహా ప్లస్ ఉదది మహోదది, రాజా ప్లస్ ఋషి రాజర్షి, రాజా ప్లస్ ఇంద్ర రాజేంద్ర, తిలా ప్లస్ ఉదకాలు తిలోదకాలు, మహా ప్లస్ ఋషి మహర్షి. ఇంకొన్ని ఉదాహరణలు చూడండి. పరా ప్లస్ ఉపకారం పరోపకారం, రమా ప్లస్ ఈషా రమేష, జాతీయ ప్లస్ ఉద్యమం జాతీయోద్యమం, దేవా ప్లస్ ఋషి దేవర్షి. నెక్స్ట్ ఇవన్నీ సవర్ణ దీర్ఘ సంధికి ఉదాహరణలు చూడండి. సత్య ప్లస్ ఆగ్రహము సత్యాగ్రహం సవర్ణ దీర్ఘ సంధి. గిరి ప్లస్ ఈశుడు గిరీశుడు, ఇక్కడ ఈకి ఈ పరమైంది, వాటి దీర్ఘం ఏకాదేశంగా వచ్చింది. గురూపదేశం గురు ప్లస్ ఉపదేశం సవర్ణ దీర్ఘ సంధి. పితృ ప్లస్ రుణం పితృణం సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ శైలా ప్లస్ అగ్రం, ఆకి ఆపరమైంది శైలాగ్రం సవర్ణ దీర్ఘ సంధి. ముని ప్లస్ ఇంద్రుడు, ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి ముని ఇంద్రుడు. మధు ప్లస్ ఉదయం, ఊకి ఊపరమైంది మధుదయం, ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ ఇక్కడ ద్వంద్వ సమాసానికి ఉదాహరణలు ఇచ్చారు. నేను చెప్పుకున్నాము ద్వంద్వ సమాసంలో రెండు పదాలకి ఒకే ప్రాధాన్యం అంటే సమాన ప్రాధాన్యం ఉంటుందని. అందచందాలు అందము మరియు చందము, కాలు చేతులు కాలును చేతులును, అన్నదమ్ములు అన్నయ్యను తమ్ముడును, ఇవన్నీ ద్వంద్వ సమాసానికి ఉదాహరణలు. ద్విగు సమాసం అంటే పూర్వపదంలో సంఖ్యాపదం ఉంటుంది. 2 చేతులు 3 మాసాలు 5 పిల్లలు, ఇవన్నీ కూడా ద్విగు సమాసానికి ఉదాహరణలు. కొన్ని వాక్యాలు గమనించండి. మీరు లోపలికి రావచ్చు, నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు, మీరు సెలవులు తీసుకోవచ్చు, ఇవన్నీ అనుమతి ఇచ్చేటట్టు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా అనుమత్యార్థక వాక్యాలు. నెక్స్ట్ మీరు పరీక్ష రాయవచ్చు, ఇవన్నీ కూడా అనుమత్యార్థక వాక్యాలు. ఇక్కడ చూడండి, నీకు శుభం కలుగుగాక, నిండు నూరేళ్ళు వర్ధిల్లు, నీకు మంచి బుద్ధి కలుగుగాక, ఇవన్నీ ఆశీస్సులు ఇచ్చినట్టుంది కాబట్టి ఇది ఆశీర్వాదక వాక్యం. ఎవరైనా మనల్ని బ్లెస్ చేసినట్టుంది కాబట్టి అది ఆశీర్వాదక వాక్యం. ఆశీస్సులు నీకు తెలియజేసేది ఆశీర్వాదక వాక్యము. ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చారు గమనించండి. నువ్వు పద్యం చదివావా అంటే ఇది క్వశ్చన్ చేసినట్టుంది కాబట్టి ప్రశ్నార్థకం. అల్లరి చేయకండి, జంక్ ఫుడ్ తినకండి, అలా చెప్పేవన్నీ నిషేధార్థక వాక్యాలు. అబ్బో పువ్వు ఎంత బాగుందో, ఇది ఆశ్చర్యార్థక వాక్యం. సుభాష్ నీకు శ్రేయస్సు కలుగుగాక, ఇది ఆశీర్వాదక వాక్యం. చూడండి మీరు ఆన్సర్ చేసేటప్పుడు ఆశీర్వాదక వాక్యం ఆశ్చర్యార్థక వాక్యం ఉందని కేర్ఫుల్గా చూసుకొని ఆశీర్వాదక వాక్యం ఏది ఆశ్చర్యార్థక వాక్యం ఏదని కేర్ఫుల్గా చూసుకొని ఆప్షన్లో పెట్టండి. ఇంతటితో మనం 6th క్లాస్లో ఉన్నటువంటి భాషాంశాలన్నీ పూర్తి చేసుకున్నాం. రేపటి నుంచి 7th క్లాస్లో ఉన్న భాషాంశాలు ఏంటో చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.